ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను మీ రమేష్ ఆకారం. ఈరోజు వచ్చేసి మనం ఒకటి చాలా అద్భుతమైన బిల్డింగ్ అయితే తీసుకొచ్చాము. ఇది వచ్చేసి 150 గజాల బిల్డింగు. దీని డీటెయిల్స్ చెప్పే కన్నా రెగ్యులర్గా మిమ్మల్ని కోరే ఒకటే, దయచేసి ఇలాంటి మంచి మంచి ఓనర్స్ ప్రాపర్టీ తెచ్చినందుకు సదా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మన ఫేస్బుక్ వచ్చేసి ఆకారం రమేష్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఆకారం రమేష్ 12 అని ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం. దీని హైలైట్ చూసుకున్నట్టయితే మన పాత బస్ స్టాండ్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా ఉంటుంది. ఆ ముస్తాబాద్ చౌరస్తా నుంచి చూసుకుంటే మనకు లెఫ్ట్ చూసుకున్నట్టయితే కమాన్ వస్తుంది, సాయిబాబా కమాను. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం హైలైట్ చూసుకున్నట్టయితే సాయిబాబా కమాన్ నుంచి కనబడేది మనకు ఇక్కడ కనబడుతుంది డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్ళినట్టయితే మనకు క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఆ క్రికెట్ గ్రౌండ్ దాటినాక కొంచెం ముందరికి వెళ్ళినాక రైట్ సైడ్ మనకు నీలకంఠేశ్వర గుడి అని వస్తుంది. ఆ నీలకంఠేశ్వర గుడి నుంచి చూసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా నీలకంఠేశ్వర గుడి నుంచి చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ కాడికి వచ్చేసరికి ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. ఈ 300 మీటర్స్ మనకు మంగళ్ కాలనీ అని పిలుస్తారు. ఈ మంగళ్ కాలనీలో మనకు 150 గజాలలో మంచి డైమెన్షన్లో ఉన్న బిల్డింగు. మనం ఇంకోటి ఏంటంటే ఇలానే మీ ఏమైనా వీడియోస్ చేసుకోవాలంటే ఫ్లాట్ అయినా సరే, ఓపెన్ ఫ్లాట్ అయినా సరే, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే, ఇల్లు అయినా సరే, మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం. ప్రమోషన్ చేసే నంబర్ మీది ఇస్తా. డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ కాబట్టి సదా మిమ్మల్ని కోరుకోకూడదు, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. దీని డీటెయిల్స్ చెప్పుకుందాం. మనం ఈ డీటెయిల్స్ చెప్పుకునే కన్నా ముందుగా మనం ముందర చూసుకున్నట్టయితే మనం నిల్చున్న మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది 150 గజాల బిల్డింగు. మనకు 30 నుంచి ముందర చూసుకున్నట్టయితే 30 ఫీట్స్, లోతు చూసుకున్నట్టయితే మనకు 40 ఫీట్స్. మనకు ముందర రోడ్ చూసుకున్నట్టయితే 24 ఫీట్ల రోడ్ అనేది దీనికి ఉంటుంది. సెట్ బ్యాక్ 2 ఫీట్లు సెట్ బ్యాక్ అనేది మనకు లోపలికి కట్టారు. ఇది చూసుకున్నట్టయితే 24 ఫీట్ల రోడ్డు మనకు కనబడేది 24 ఫీట్ల రోడ్డు. మనకి ఇటు ఎండింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బాలాజీ గార్డెన్ ఉంటుంది. ఆ బాలాజీ గార్డెన్ దగ్గరనే ఉంటుంది మంగళ్ కాలనీ అనేది. మనం ఇక లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ముందర చూసుకున్నట్టయితే గార్డెన్కి అనేది చిన్న చెట్లు పెట్టుకున్నందుకు ముందర ప్రొవైడ్ చేశారు. 2 ఫీట్లు లోపలికి చూసుకున్నట్టయితే మనం గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి కనబడేది మనకు సింహాధారం చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూసుకోండి. టేక్ కట్టెలతోని మనకు డోర్ అనేది సింహాధారం అనేది ప్రొవైడ్ చేశారు. ముందట మనం చూసుకున్నట్టయితే ఇందులో వెళ్ళిపోయే ముందు ఇది హాల్లో చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూసుకొని, మనకు మీద చూసుకున్నట్టయితే వాల్ సీలింగ్ అనేది మీద అనేది ప్రొవైడ్ చేశారు. కలరింగ్ తోని, ఆరెంజ్ కలర్ తోని, బ్లాక్ కలర్ తోని మంచిగా ఫాల్ సీలింగ్ అనేది దీని ఓనర్ అనేది మంచిగా ప్రొవైడ్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు సింహాధారానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చేసి సింహాధారానికి ఆపోజిట్ మనకు టీవీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఎంత బాగుందో చూసుకోండి. మంచిగా ప్రొవైడ్ అనేది టీవీ ఒక 30 నుంచి 60 ఇంచెస్ టీవీ అనేది పడుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి డబుల్ బెడ్రూమ్. ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయే ముందు చూడండి ఎంత బాగుందో. మన వెనుక చూసుకున్నట్టయితే కలరింగ్ చూసుకోండి, బ్లూ కలర్తో ఎంత బాగుందో. మీద చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చూసుకోండి, పింక్ కలర్తో, బ్లాక్ కలర్తో ఇల్లు సుధా బాగా ఫాల్ సీలింగ్ అనేది చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేసుకున్నారు. మనకి చూసుకున్నట్టయితే సెల్ఫ్లు ఫ్యూచర్లో మనకు కబోర్డ్స్ అనేది చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి సెల్ఫ్లు అనేది ఫ్యూచర్లో కబోర్డ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి రెండిట్లలో చూసుకున్నట్టయితే అటాచ్ బాత్రూమ్. ఇందులో వచ్చేసి ఎంత పీస్ఫుల్గా ఉందో చూసుకోండి. మనకు టైల్స్ చూసుకున్నట్టు ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 బెడ్రూమ్లలో మనకు అటాచ్ బాత్రూమ్తోనే ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ బాత్రూమ్. ఇది చూసుకున్నట్టయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూసుకోండి. ఇల్లు సుతా ఫాల్ సీలింగ్ అనేది కలరింగ్తో ఎంత బాగా ప్రొవైడ్ చేశారు చూసుకొని. మనకు లైట్లు అనేవి ప్రొవైడ్ చేశాడు. ఇళ్ళకి వచ్చి మనం ఓన్లీ ఫ్యాన్స్ అనేది పెట్టుకోవచ్చు. మన కిటికీలు అనేది, డోర్స్ అనేవి ప్రతి ఒక్కటి మనకు టేక్ కట్టెలతోనే ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్క డోర్స్, కిటికీలైనా డోర్స్ అయినా ప్రతి ఒక్కటి మనకు టేక్ కట్టెలతోనే ప్రొవైడ్ చేశారు. ఇందులో సుతా చూసుకోండి. మనకు సెల్ఫ్లు వచ్చేసి ఎంత బాగున్నాయో. ఫ్యూచర్లో ప్రతి ఒక్క దానిలో మనకు కబోర్డ్స్ అని చేయించుకోవచ్చు. కబోర్డ్స్ వేయించుకోవడానికి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కబోర్డ్స్ వేసుకోవడానికనే డోర్లు పెట్టారు. మనకి ఇందులో చూసుకున్నట్టయితే అటాచ్ బాత్రూమ్. ఇందులో లోపల చూసుకొని ఎంత బాగుందో. మనకు చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్. మనకు టైల్స్ చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూసుకోవచ్చు. మనం ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదాం. హాల్లో వచ్చేసి మనకు ఒక దేవుని రూమ్ అనేది
మంచిగా ప్రొవైడ్ చేశారు. మంచిగా దేవుని రూమ్ అనేది పీస్ఫుల్గా ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నందుకు దేవుని గది అనేది చేశారు. మనకి చూసుకున్నట్టయితే ఇందులో సుధా చూసుకోవచ్చు. టైల్స్ చూసుకున్నట్టయితే వినాయకునితోని ఎంత బాగా అంటే అంత బాగా మనకు ప్రొవైడ్ చేశారు. ఇద్దరు కూర్చొని చూసుకోవచ్చు. మనం ఏం చూసుకున్నట్టయితే బ్లూ కలర్తో చూసుకొని ఎంత బాగుందో హాల్ అనేది మంచిగా పెద్ద ప్రొవైడ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి కిచెన్లో చూసుకున్నట్టయితే ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ఉండి వంట చేసుకున్నట్టయితే బాగా ప్రొవైడ్ చేశారు. మనం చూసుకోండి ఎంత బాగుందో బ్లాక్ ప్లాట్ఫామ్తోని బాగా అంటే బాగా ప్రొవైడ్ చేశారు. మనకి ఇందులో కిచెన్లో చూసుకున్నట్టయితే టైల్స్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయించారు. ఇది చూసుకున్నట్టయితే మనకు హాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒకటి డైనింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు. డైనింగ్ హాల్ ఇది చూసుకున్నట్టయితే మనకు డబుల్ బెడ్రూమ్, మనకు రెండిట్లలో అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు ఇది బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోయి పార్కింగ్ ప్లేస్ అనేది చూస్తాం. పార్కింగ్ ప్లేస్ చూసుకున్నట్టయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇది వెరైటీగా కట్టారు కాబట్టి, డిజైనింగ్ వెరైటీగా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. 2 కార్లు పట్టి మనకు ఒక 2-3 బైకులు పట్టేటట్టు దీని పార్కింగ్ అనేది డిజైనింగ్ చేశారు. అంతా బాగుంటుంది. మనం చూసుకున్నట్టయితే పార్కింగ్ ప్లేసు బయట చూసుకున్నచ్చు ఎంత మంచిగా టైల్స్తో బాగా ప్రొవైడ్ చేశారు. దీనికనే 2 గేట్లు ఉంటాయి. మనకి ఇది వచ్చేసి కారు లోపలికి వెళ్ళేందుకు గేట్లు. మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బయట చూసుకున్నట్టయితే ముందటి నుంచి మొదలు పెడితే కార్ పార్కింగ్ దాకా మనకు గోడలకు చూసుకున్నట్టయితే టైల్స్ అనేది చాలా అద్భుతంగా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఓనర్ ఎందులో కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా అయితే దీని డిజైనింగ్ అనేది ప్రొవైడింగ్ చేశాడు. ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నా అంటే దీని ఓనర్ ఎందులో కాంప్రమైజ్ కావాలి. మనం బయట చూసుకున్నట్టయితే కామన్ బాత్రూమ్ వచ్చేసి మన ఇండియా స్పెషల్గా పెట్టారు. మనకి బాత్రూమ్కు ముందట వచ్చేసి ఒక నల్ల అనేది ప్రొవైడ్ చేశారు. ప్రతి నల్ల దగ్గర అనేది టైల్స్ అనేది పెట్టారు. ఎందుకంటే గోడలు ఖరాబ్ కాకుండా చాలా బాగుండేది అనుకో. మనకు ముందర చూసుకున్నట్టయితే మెట్లు మీడికి ఎక్కేందుకు ఆ మెట్లు చూసుకున్నట్టయితే గ్రాండ్తోని సూపర్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇది మనకు ఓనర్ చెప్పే రేటు 55 లక్షలు అని చెప్తున్నాడు. ఇది దయచేసి గమనించగలరు. ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. ఓనర్ ఏం చెప్పాడంటే అన్న మీరు తోలుకరండి, తోలుకొస్తే ఫిక్స్డ్ రేట్ ఏం లేదు, చాలా తక్కువకే వాళ్ళకు నచ్చిన రేట్కే మనం ప్రొవైడ్ చేద్దాం. 55 లక్షలు అయితే చెప్తున్నా కానీ ఇది 55 లక్షలు చెప్తున్నా కదా, ఎంతో అంత తక్కువ చేస్తా. ఎందుకంటే డైరెక్ట్ మనకు చెప్పింది ఏంటంటే వాళ్ళు లోన్కి వెళ్ళిపోతే ఒక రేట్ చెప్దాం, లోన్ కాకపోతే నెట్ పేమెంట్ అంటే ఒక చెప్దాం. మనం చెప్పేది అయితే 55 లక్షలు అయితే చెప్తున్నాం. ఈ 55 లక్షలు ఫిక్స్డ్ రేట్ ఏం నేను చెప్తలేను. ఎందుకంటే మన లెక్కనే కస్టమర్స్ ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ రేట్ అని నేను చెప్పా. డైరెక్ట్ మీరు ఓనర్ సోల్కొస్తే నేను రిజనబుల్ రేటే మాట్లాడతా. డైరెక్ట్ పైసలు పట్టుకొని వచ్చి కూర్చుంటే ఎంత అయినా తక్కువ వేస్తా. నేను 55 లక్షలు అయితే చెప్తున్నా. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. ఇలాంటి మీది ఏమైనా ఉన్నా కానీ నాకు చెప్పండి, నాకు కాల్ చేయండి. నేనే దగ్గరుండి చూస్తా ఇల్లు అనేది. మీద అనేది డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా, నాకు కాల్ చేయండి. నేనే దగ్గరుండి ఈ లొకేషన్కి అనేది తోలుకొస్తా. ఇంకోటి ఏంటంటే చెప్పేది, ఈ వీడియో దయచేసి మొత్తం చూడండి. మొత్తం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పా కాబట్టి ఇంతదాకా నా వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టే. ఇంకోటి ఏంటంటే ఇలానే మీ ఏమన్నా ఇండ్లున్నా, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నా మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.